పంతులు గారికి ఫోన్ చేసి నేనే రమ్మన్నాను. నువ్వు పంతులు గారికి ఫోన్ చేసావా? చేయకూడదా? 10వ తారీఖున నిశ్చితార్థం జరిపిస్తే దివ్యంగా ఉంటుంది. నువ్వు బాధపడుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు. నాకు చాలు. నువ్వెంత బాధపడినా నీ కోరిక మాత్రం తీరదు. నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి నందిని. ఇదిగో ఈ డిజైన్ నీ వేలికి బాగా సూట్ అవుతుంది. కరెక్ట్ బావా. నేను కూడా ఈ డిజైన్ చూడగానే నువ్విదే సెలెక్ట్ చేస్తే బాగుండనుకున్నాను. నువ్విదే సెలెక్ట్ చేసావు. నా టేస్ట్ నీ టేస్ట్ ఒకటే బావా. ఇప్పుడు నీ కోసం నేను సెలెక్ట్ చేస్తాను. హాయ్ లోకి. ఇక్కడ నేను కూడా ఉన్నాను కదా, నన్ను కూడా పలకరించొచ్చు కదా. ఏంటి లోకి ఇక్కడేం చేస్తున్నావు? అది సచిన్ బౌలింగ్ లో సిక్సర్ కొడదామని చూస్తున్నాడు. బావా మరదళ్ళు కాబోయే మొగుడు పెళ్లాలన్నాక 100 ఉంటాయి. నీకెందుకు? ఏమో ఆ 100లో ఒక్కదానికైనా నా హెల్ప్ అవసరం అవుతుందేమోనని. ప్రస్తుతం ఇక్కడ నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? చాలా ప్రాబ్లం. రోజీ ఊరుకో. అశ్విని, మా ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నావు. నువ్వు ఇక్కడ ఉండటం వల్ల మాకేం ప్రాబ్లం లేదు. బావా, ఏంటి బావా నువ్వు? తనిక్కడ మన మధ్యలో ఉండడం నాకిష్టం లేదు. నేను మధ్యలో ఉంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతావేమోనన్న భయమా? పక్కకెళ్ళిపోతానా? నేనెక్కడికెళ్ళిపోతాను? ఏమో, నేను పక్కనుంటే నువ్వు చేసుకోబోయేవాడు పెళ్ళయ్యేలోపు నాకు పడిపోయి నీతో పెళ్ళొద్దని నిన్ను పక్కన పడేసి నన్ను చేసుకుంటాడేమోనని భయపడుతున్నావేమో. అంత సీన్ లేదు. నువ్వు మా మధ్యనే కాదు, బావ నెత్తి మీదకెక్కి డాన్స్ చేసినా బావకి దగ్గరవ్వలేవు. బావ నిన్ను చేసుకోడు. బావ నన్నే ప్రేమిస్తున్నాడు, నన్నే చేసుకుంటాడు. టూ మచ్ కాన్ఫిడెన్స్. మరి అంత నమ్మకం ఉంటే మరి నన్నెందుకు వెళ్ళిపోమండం? ఉండు, ఎవరొద్దన్నారు? నువ్వుంటే నాకేం భయం? ఉండు. ఓకే, తన గురించి వదిలేసి ఇక రింగ్ డిజైన్ గురించి చూడు రోజీ. చూస్తాను. బావా, ఇది బాగుంది. ఇదా? అవును, ఇదే. ఇది నీకు సూపర్ గా ఉంటుంది. రోజీ, మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఇంక వేరేది నువ్వు చూడు. తనకిది నచ్చిందంట కదా లోకి. నీకు బాగుంటుందని చెప్తుంది కదా. అవును, బాగుంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఏ బావా, నీకు నచ్చలేదా? అంటే అది ఏ అశ్విని, ఇది బాగుంటుందా? చండాలంగా. తనని అడిగేదేంటి? నేనే ఇంకోటి చూస్తాను. అమ్ము, ఈసారి మోసపోను. ఈ డిజైన్ నాకు నచ్చింది, కానీ ఇది సెలెక్ట్ చేయను. ఇది సూపర్. అరే, నాకు నచ్చిందే నీకు నచ్చింది, నీకు నచ్చిందే నాకు నచ్చింది. మనిద్దరు టేస్ట్లు ఒకటే. అంటే అంటే మా ఇద్దరికి ఒకటే డిజైన్ నచ్చిందన్నమాట. అంటే నేను సెలెక్ట్ చేసిన డిజైన్ బాగోలేదా? అంటే బాగుంది. నిజం చెప్పు. నిజంగా నిజం చెప్పనా? నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. నువ్వు సెలెక్ట్ చేసింది నాకు నచ్చలేదు. అందుకే చెప్పాను దీన్ని ఇక్కడ ఉండనివ్వద్దని. అదేంటి రోజీ, లోకి నా సెలెక్షన్ బాగుందన్నాడు కానీ
నేను బాగున్నానని అనలేదు కదా. అయినా నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇలా అయిపోతే ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో అవి చూసి నువ్వేమైపోతావో. లోకి, నాకు చిన్న రోజును చూస్తుంటే నీ మీద నీ ప్రేమ మీద తనకి నమ్మకం లేనట్టుగా అనిపిస్తుంది. సరేలే లోకి, నీకు నచ్చకపోయినా నువ్వు తను చూపించిన డిజైన్ సెలెక్ట్ చేసుకో. పాపం లేదంటే తను ఫీల్ అవుతుంది. అందుకే తనని ఇక్కడ ఉండనివ్వద్దన్నారు. ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడుతుందని వద్దన్నారు. నువ్వే దానికి సపోర్ట్ చేశావు. రోజీ, రోజీ, ఇప్పుడేం జరిగిందని నువ్వే చెప్పు. నిజంగా నువ్వు సెలెక్ట్ చేసింది బాగుందా, తను సెలెక్ట్ చేసింది బాగుందా? ఒక విషయం రోజీ, నా మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో మనిషికి చోటు ఉండదు. నువ్వు అనవసరంగా ఆలోచించుకో. అశ్విని ప్లేస్లో గ్రానీనో మీ అమ్మ ఉంటే నువ్వేం చేసేదానివి? ఆనందంగా వాళ్ళు చూపించిందాన్ని ఓకే చేసేదానివి కదా. ఆ దృష్టితోనే నేను ఈ రింగ్ డిజైన్ సెలెక్ట్ చేశాను. నీకు నచ్చితే ఇది ఆర్డర్ ఇవ్వు, నచ్చకపోతే నీకు నచ్చిన వేరే ఏ డిజైన్ అయినా ఆర్డర్ ఇవ్వు. నాకు ఏదైనా ఒకటే, కానీ నీకు నిజంగా నచ్చిందైతే చాలు. సరేనా? ఏంటి? ఏంటి రోజీ, అయితే నేను సెలెక్ట్ చేసిన డిజైన్ ని ఆర్డర్ ఇస్తున్నావా? వెరీ గుడ్. అయితే నేను ఈ విషయంలో సక్సెస్ అవుతున్నానన్నమాట. అశ్విని, నువ్వు ఏకు మేకయ్యేలా ఉన్నావు. నిన్ను తక్కువ అంచనా వేయకూడదు. అశ్విని ఏంటి ఒంటరిగా కూర్చుని ఇక్కడ బాధపడుతుంది? పాపం లోకి తనకి కాకుండా పోతున్నాడని అనుకుంటా. ఎస్, వాడుకుంటే మనకి సిచ్యువేషన్ బాగా ఉపయోగపడుతుంది. హాయ్ అశ్విని. ఏంటి ఏదో బాధపడుతున్నట్టున్నావు? బాధపడ్డం కూడా తప్పేనా? ఆహా, అలా అని కాదు. సర్లే గాని ఏంటి రోజీకి లోకికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని విన్నాను. ఈ విషయం చెప్పడానికి వచ్చావా? నీ కళ్ళ ముందే జరిగిన విషయం నీకే ఎందుకు చెప్తానులే గాని, నాకు మాత్రం నీ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. అసలు నా దృష్టిలో నిన్నటి వరకు అశ్విని అంటే ఎక్కడో ఉండేది. అశ్విని అంటే లాయర్లందరికీ వణుకని, అశ్విని ఏదైనా కేసు టేకప్ చేస్తే అస్సలు ఓడిపోదని అబ్బో చాలా విన్నాను, చాలా చూశాను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఓడిపోయింది కదా, అశ్విని ఓడిపోయింది కదా.
ఎక్కడా ఎప్పుడు? ఇంట్లో సొంత వాళ్ళ చేతిలో. పాపం నువ్వు లోకిని ఇష్టపడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లోకిని నువ్వే పెళ్లి చేసుకుంటావా అనుకున్నాను. కానీ రోజీ నీ ప్రేమను ఓడించి నిన్ను పక్కకు తప్పించి తన ప్రేమని గెలిపించుకుంటుంది అని అనుకోలేదు. అసలు నువ్వు ఓడిపోతావు అనుకోలేదు. పాపం ఎన్నో కోర్టు కేసుల్లో ఎంతో మంది పెద్ద పెద్ద లాయర్లతో ఎంతో పెద్ద క్రిమినల్స్ తో తలపడి వాదించి గెలిచిన నువ్వు ఇలాంటి విషయంలో సొంత వాళ్ల మీదే వాదించలేక ఓడిపోతావని ఊహించుండవు. ఏం పర్లేదులే అశ్విని, నీకు ఇలాంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలా జరగడంలో నీ తప్పేం లేదు. అసలేంటి నీ ఉద్దేశం? ఇప్పటికైనా పరిస్థితి నీ చేయి దాటిపోలేదు. నీకు లోకిని సొంతం చేసుకోవాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. లోకికి నీకు పెళ్ళయ్యేలా చేస్తాను. నిన్ను మోసం చేసి నీ జీవితం మొత్తం అన్యాయం చేస్తున్న రోజీని దెబ్బ కొట్టడానికి నువ్వు లోకిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నీకు పోటీగా తయారైన ఆ చిన్న రోజీకి వాళ్ళ అమ్మమ్మకి ఒకేసారి బుద్ధొస్తుంది. మీ ఇద్దరికి పెళ్లి జరిగితే రోజీ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది, పిచ్చిదాల్లా అయిపోతుంది. మనవరాలి పరిస్థితి చూసి రోజీకి మనశ్శాంతి ఉండదు. తన మనవరాలి జీవితం నాశనం అయిపోయిందని జీవితాంతం నరకం అనుభవిస్తుంది. అప్పుడు నీ కోపం, నా కసి రెండూ తీరుతాయి. షట్ అప్! మా అమ్మని నాన్నని ఒక మాట అన్నావంటే ఊరుకోను. మా కుటుంబ విషయంలో వేలు పెట్టానంటే నిన్ను వదిలిపెట్టాను. అయినా జరుగుతుంది మా మధ్య గొడవ. అది ఎలా క్లియర్ చేసుకోవాలో, లోకిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ విషయంలో నీలాంటి వాళ్ళ హెల్ప్ నాకు అవసరం లేదు. అది కాదు అశ్విని, నీ పరిస్థితి ఏంటో నీకు పూర్తిగా తెలియట్లేదు. నేను నీకు శత్రువుని కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మనిద్దరికీ ద్రోహం చేశారు. ఏయ్, నీకు నాకు పోలికేంటి? మాది రక్త సంబంధం, కానీ నువ్వు అసలు సంబంధమే లేని దానివి. ఈ విషయంలో మేము భారతంలో పాండవులు కౌరవుల్లా ఒకరినొకరం కొట్టుకుంటాం, అంతేకాని నీ హెల్ప్ మాత్రం తీసుకోము. నా హెల్ప్ తీసుకోకుండా నువ్వు మాత్రం గెలవలేవు. అసలు నా గెలుపు గురించి మాట్లాడే ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నాకేమైంది? నా సిద్ధుని మళ్ళీ నేను తీసుకొచ్చుకున్నాను, నా కళ్ళ ముందే పెట్టుకున్నాను. కాపురం చేయకుండా కళ్ళ ముందు పెట్టుకొని ఏంటి ఉపయోగం? కోడిని వేలాడగట్టి కోడి మాంసం తింటున్నానని ఫీల్ అయ్యేవాడిలా ఉంది నీ పరిస్థితి. ముందు నీ పరిస్థితిని చక్కదిద్దుకో, ఆ తర్వాత నా గురించి ఆలోచించొచ్చు. ఏయ్, హే అశ్విని, నీకిలా కాదు, ఇంకోలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. నీ లైఫ్లో ఇన్ని లొసుగులు ఉంచుకున్నా నువ్వు నా జీవితాన్ని వెక్కిరిస్తావా? చూస్తాను నువ్వెలా బాగుంటావో. నేను చూస్తాను. అటు వాళ్ళని వదలను, ఇటు నిన్ను వదలను. అందరి సంగతి తేలుస్తాను. నందిని, ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అజ్జీ, ఇదిగో ఒకవేళ పట్టుకో. ఏ, ఇప్పుడు దేని గురించి? సిద్ధు వచ్చేసాడు కదా. ఇది సిద్ధు గురించి కాదు, లోకి చిన్న రోజుల నిశ్చితార్థం గురించి. ఏ, ఇప్పుడు వాళ్ళ నిశ్చితార్థానికి ఏమైంది? లోకి చిన్న రోజుల నిశ్చితార్థం జరుగుతుందో ఆగిపోతుందో తెలుసుకుందామని. ఎందుకు జరగదు? నిక్షేపంగా జరిగిపోతుంది. ఏమో అజ్జీ, నాకెందుకో వాళ్ళ నిశ్చితార్థం జరగదేమో అనిపిస్తోంది. ఏంటా అపశకునపు మాటలు?
నాకెందుకో ఇంకో అనుమానం కూడా ఉందజ్జీ. ఏంటది? నువ్వు నాతో చేతులు కలిపావని చెప్పి నన్ను మోసం చేస్తున్నావు కదూ? నువ్వు విషయం మర్చిపోతున్నావు నందిని. నీతో చేతులు కలపాలని నేను నీ దగ్గరికి రాలేదు. నువ్వే నా దగ్గరకొచ్చావు. ఆ తర్వాతే నేను నీ దగ్గరకొచ్చాను. నీకంత అనుమానంగా ఉంటే ఏం పర్లేదు, మనం కట్ అయిపోవచ్చు. నాకేం ప్రాబ్లం లేదు. ఏదో ఊరికే జోక్ చేశానజ్జీ. నువ్వు చిన్న రోజే గురించి ఏదన్నా అంటే బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంటే నేను నీతో చేతులు కలిపింది రోజీ మీద కోపంతోనే కాని చిన్న రోజీ మీద ద్వేషంతో కాదు. ఆ అవునవును, నీతో నాకింకా పని అవ్వలేదు కాబట్టి నేను నోరు మూసుకొనున్నాను. అయ్యాక నీ పని చెప్తాను. అయినా నీకు వాళ్ళ నిశ్చితార్థం గురించి ఎందుకలా అనిపించింది? నేను అశ్వినిని కలిశాను. అయినా జరుగుతుంది మా మధ్య గొడవ. అది ఎలా క్లియర్ చేసుకోవాలో, లోకిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. తన మాటలు వింటుంటే నాకెందుకు ఈ నిశ్చితార్థం జరిగినిచ్చేలా అనిపించలేదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నందిని. నేను అన్నీ తెలుసుకుంటున్నాను. ఈ నిశ్చితార్థం ఫిక్స్ చేయించిందే అశ్విని అట. అది ఆపేది కూడా తనే అవుతుంది. ఆపేసేదే అయితే అసలెందుకు పెట్టిస్తుంది? తను కూడా లోకిని ఇష్టపడింది కాబట్టి తనకి లోకినే ఫిక్స్ చేయించుకునేది. కాని తను తప్పుకొని వాళ్ళిద్దరినీ కలపడానికి ఎందుకు ఒప్పుకుంటుంది? అక్కడే ఉందజ్జీ అసలు మ్యాటర్ అంతా. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకిని చిన్న రోజుకి ఇచ్చి చేస్తారు. అందుకే తను ఒప్పుకున్నట్టు నటించి ఆ తర్వాత నిశ్చితార్థం జరిగే టైంకి ఏదో ఒక అడ్డంకి క్రియేట్ చేసి వాళ్ళంతట వాళ్లే నిశ్చితార్థాన్ని ఆగిపోయేలా చేసి మొత్తం మ్యాటర్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుందేమో అని నా డౌట్. అందరూ మనలాగే ఆలోచిస్తారా అనుకోకు నందిని. అశ్విని చాలా నిక్కచ్చిగా ఉండే మనిషి అని నాకు తెలుసజ్జీ. కానీ అది ఇది వరకు. ఇప్పుడు తన బిహేవియర్లో, తన మాట తీరులో చాలా తేడా వచ్చింది. అవునజ్జీ, ఇది వరకు తను ఏం మాట్లాడినా చాలా స్ట్రైట్ గా మొహం మీద గుద్దునట్టుండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇది వరకు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చిన్న రోజు విషయంలో కాంప్రమైజ్ అయింది. అశ్విని లాంటి మనిషి ఒక స్టెప్ దిగింది అంటే ఖచ్చితంగా అక్కడేదో జరగబోతుందజ్జీ. కానీ రోజీ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్తలు మనలాంటి వాళ్లు కొట్టే దెబ్బలకి తీసుకోగలుగుతారు, కానీ వెనకే నడుస్తూ వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయంలో తీసుకోలేరు. అది తెలిసేలోపే కత్తిపోటు దిగిపోతుంది. నాకు తెలిసిపోయిందజ్జీ, ఖచ్చితంగా ఈ నిశ్చితార్థం జరగదు. చూస్తూ ఉండు. ఏంటి నందిని ఇలా మాట్లాడుతోంది? పాపం చిన్న రోజే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. కానీ నందిని మాటలు వింటుంటే అశ్విని నిజంగానే ఏదో చేసేలాగే కనిపిస్తోంది. నిజంగా ఏదైనా జరిగి నిశ్చితార్థం ఆగిపోతే చిన్న రోజు పరిస్థితి ఏంటి? భగవంతుడా, నా మనవరాలికి ఏ అన్యాయం జరగకుండా చూడు తండ్రి. బానే ఉన్నట్టుంది రోజీ. బావా, ఈ చీరలా ఉంది? బావా, ఈ చీర? రోజీ, ఏంటా సెలక్షన్? ఆ కలర్ నీకు అసలు సూట్ అవుతుందా? వెంటనే తీసి పక్కన పడే. అయినా రోజీ, నీకు ఈ చీరల సెలక్షన్, నగల సెలక్షన్ రావు గాని నువ్వు ఓ పని చేయి, అశ్విని హెల్ప్ తీసుకో. తనకి వాటి సెలక్షన్ గురించి బాగా తెలుసు. నేను నీకు ఎంగేజ్మెంట్ రింగ్ విషయంలో కూడా తను హెల్ప్ చేసింది కదా.
అశ్విని, నువ్వు కొంచెం చిన్న రోజుకి హెల్ప్ చేయాలి. ఏం సాయం చేయాలి? రోజుకి నువ్వు మంచి శారీస్ సెలెక్ట్ చేసి పెట్టాలి. లేదంటే రేపు ఎంగేజ్మెంట్లో, ఆ తర్వాత పెళ్లిలో పెద్దమ్మోర్లా తయారై వచ్చి నా పక్కన కూర్చుంటే అందరూ నవ్వుతారు, నా పరువు పోతుంది. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. రోజీ, అలా అనకు. తనని సెలెక్ట్ చేయని. అక్కర్లేదు లోకి. నా కూతురికి సెలెక్షన్ తెలుసు కాబట్టే నిన్ను సెలెక్ట్ చేసుకుంది. తన సెలెక్షన్ మీద మాకు నమ్మకం ఉంది. స్టాప్ ఇట్. చూడు బావా, నాది నువ్వు ఈర్ష్యనుకో కోపమనుకో, కానీ నేను పక్క వాళ్ళ కోసం బట్టలు వేసుకోను.